కలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. Hi, hello and welcome to Z Super Family. Co-presented by Triplex Detergent Cake and Washing Powder. Co-powered by Ramraj Cotton, Dhoti, Shirts and Banians. CMR Shopping Mall, Andhra Pradesh, the joy of life. 49 ante Santanam Santosham. Signature packaged drinking water. Special partner Milky Mist. ఈ రోజు ఒక మినీ యుద్ధం చూడ్డానికి ఊరంతా సిద్ధం. రెండు స్ట్రాంగెస్ట్ టీమ్స్ మా ఈ సీజన్ లో పోటీ పడబోతున్నారు. ఈ రోజు సరిగమప సింగింగ్ ఐకాన్స్ వర్సెస్ ముత్యమంత ముద్దుటి. అందులో ముందుగా ఇక్కడికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ ఐకాన్. నేను ఇక్కడి నుంచి హాయ్ చెప్పడం మొదలు పెడితే పావు గంట పట్టింది అటు వెళ్ళేటప్పటికి. నేను న్యూ అడ్మిషన్స్ ఎవరు ముందు యుతి ఉంది ఆల్రెడీ. షో లాంచ్ కి వచ్చి వెళ్ళిపోయానన్నా. లంచ్ కి షోలో లాంచ్ ఎందుకు వెళ్ళిపోయావు అంటే డైరెక్ట్ ఫినాలే ఎలా వెళ్తాం అంటే మా ఫ్యామిలీ ఉన్నారు కదా మేనేజ్ చేస్తారులే అని. చాలా పెద్ద ఫ్యామిలీ ఏమవుతారు అందరూ అన్నలు అవుతారు ఇంకేమవుతారు. అరే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కదా ఇవిడ రక్షాబంధన్ స్పెషల్ చేస్తుంది. మర్చిపోయింది చెప్పడం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరికి. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. ఒక రోజనే కాదు, వి నో హౌ మచ్ బాండింగ్ వి హావ్ విత్ అవర్ ఫ్రెండ్స్. చాలా మంచి అసోసియేషన్ ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ తో. అన్ని ఎమోషన్స్ షేర్ చేసుకుంటాం. చాలా బ్యాక్ బోన్ గా ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. ఇది అందరూ ఫ్రెండ్షిప్ డే రోజు చెప్పే స్పీచ్. మనకు అలాంటివి ఉండవు. మనం డైరెక్ట్ గా మనం చేసిన బెస్ట్ చిచ్చోరా పనులు ఏంటి? చిచ్చోరా పని అంటే వీడే చేస్తాడన్న. ఫర్ ఎగ్జాంపుల్ కోడలు దొక్కడం. భయ్యా మామూలు గేట్లే ఉంటున్నాయి మధ్య, మరి గోడలే వాడుతున్నారు. అప్పుడప్పుడు తాళాలు వేసుంటాయి కదన్నా. లేట్ వెళ్తున్నప్పుడు ఇంటికి పాపం. ఎందుకు లేట్ అవుతుంది? డ్యూ టు బిజీ రికార్డింగ్స్. రికార్డింగ్స్ నేను ఎవరు ఇచ్చారో మరి వీడు చేసే పనులు నా పేరు చెప్తున్నాడు అన్న. ఇప్పుడు అంటే ఇంట్లో అన్ని విషయాలు తెలుసు కాబట్టి నువ్వు గోడ దూకక్కర్లేదు. గురుగారు చెప్పండి. పెర్ఫార్మెన్స్ నాకు తెలిసిన చిచ్చోరా పనులు అయితే మంచిగా కాబట్టి టైంకి హోంవర్క్ చేసుకుని వెళ్ళడం ఇంటికి. హోంవర్క్ అంటే హోమ్ లో చేసే వర్క్ తెలుసా నీకు? అది అది బయట చేసేసి ఇంటికి వెళ్తే ఇంట్లో ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి చిచ్చోరా పనులు చేసాడు. బక్కా చేసా కదా అవ్వలేదు. ఏ రకంగా చక్కటి కవర్ డ్రైవ్. ఇప్పుడు గణేష్ విషయానికి వద్దాం. ఇప్పుడు నీ బయోపిక్ లో ఒక పేపర్ తీ భయం అంటే వాస్తవానికి ఆచార్య ఎందుకు వచ్చారు మధ్యలో? అంటే చెప్పలేదా? చెట్టుకి కళ్ళు తీయడం అలాంటివన్నీ చేస్తాడు. అయ్యో దాని ఉత్తమైన మనది అంటే తాగడానికి. మరి లేకపోతే చెట్టుకి ఎందుకు తీస్తారు కిందకి? లేకపోతే సైకిల్ కట్టి వేసి తొక్కుంటూ అమ్మడానిక? పట్టుకోరా బాబు అంట. ఇదివరకు బాగానే నవ్వేవాడు, నీ మధ్య డల్. ట్యూషన్ కి వెళ్తా అని చెప్పి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాను, బెట్ మ్యాచ్. అక్కడ బ్యాటింగ్ ఏమో గానీ ఇంటికి వచ్చాక మా డాడీకి తెలిసాక ఫుల్ బ్యాటింగ్ అయింది. అలాంటి పనులు చేయకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు మనం. అలా అని చెప్పి అందరూ అవే చేయమని కాదు, ఆ వాటితో పాటు పనికొచ్చే కూడా ఏమన్నా చేయమని. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, వెరీ వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఒకసారి జిమ్మి వైపు చూసి హాయ్ చెప్తారు. ఇంట్లో చెప్పి పంపిస్తే మరి ఏం చేస్తాడు బాబు? హాయ్ కీర్తిక. హాయ్ అండి, బాగున్నారా? అది నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. అసలు చాలా మంచి అబ్బాయి, మీ అదృష్టం. అసలు మామూలు ఎవరికి దొరకడు, మీకు దొరికాడు. ఐ మీన్ అంటే ఇట్స్ నైస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఎప్పుడు హ్యాపీగా చాలా తెగిపోద్ది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెళ్ళు, ఆవిడ వెయిట్ చేస్తా. ఎస్ మేడం గారు. బొద్దింకలు ఇంకా ఎర్త్ వామ్స్ అన్ని ల్యాబ్ లో దొంగతనం చేసామన్న. ల్యాబ్ లోంచి లేపేశారు.
మీరు మామూలు దొంగ కాదమ్మా, బొద్దింక దొంగలు మీరు. చూడండి జాగ్రత్తగా, ఈ మొహాన్ని చూడండి. ఎవరి ఇంట్లో అయినా సరే బొద్దింకలుగా. గారు, మన దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటది కదా. ఏదన్నా మంచి పని చేద్దామని వెళ్తాను కానీ అది చిచ్చోర పని అయిపోతుంది. నువ్వు అలా మంచి పని చేద్దామని వెళ్ళి పనులు చెప్పు, మేము చెప్తాం అది ఏమైందో. అంటే ఈ మధ్య నన్ను ఒకదాన్ని పంపిస్తున్నారు హైదరాబాద్ కి. అసలు నీ ఇంటెలిజెన్స్ కి, నీకు హైదరాబాద్ మీద ఉన్న అవగాహనకి నువ్వు ఒకదాని వచ్చేది. బస్సు ఎక్కాలి ఆ రోజు నైట్. నేను బెంగళూరుకి వెళ్ళిపోవడానికి పంజాగుట్టలో ఎక్కాలి నేను బస్సు. 7:45 కి బస్సు. నేను 7:30కి బయలుదేరాను పంజాగుట్టకి. ఎస్, ఫ్రమ్ మాదాపూర్. చాలా పెద్ద పెద్ద అన్ని. నువ్వు అసలు ఎన్ని ఏరియాస్ మాట్లాడుతున్నావు హైదరాబాద్ లో? సరే మ్యూజిక్ పెట్టుకుని ఇట్లా వెళ్తున్నాను క్యాబ్ లో. మమ్మీ ఫోన్ చేసి నీ బస్ ఆడ వెళ్ళిపోయాడు అనేది. నానేమో తను అక్కడే ఉండిపో, ఇక్కడ రావద్దని చెప్పు అన్నాడు. క్యాబ్ లోనా? నేను వీళ్ళు నిజంగానే ఉండిపోమంటున్నారా ఓ అనుకుంటా. మళ్ళీ యునో డ్యూ టు అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ నేను బస్ మిస్ అయిపోయాను. అండ్ ఆయన నా కాల్ ఎత్తట్లేదు బస్ డ్రైవర్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ సరిగంప క్లిప్ ఒకటి ఫస్ట్ పంపించాలి. అది చూస్తుండగా మనం ఫోన్ చేయాలి. అది నే అనగానే అని ఇలా బ్రేక్ వేసాడు. బట్ నిజం చెప్పు, నువ్వు కావాలని హైదరాబాద్ లో ఇంకో రోజు ఉండడం కోసం నువ్వు బస్ మిస్. ఏంటి కళ్ళల్లా అంటున్నావు? మీ అమ్మ వచ్చారు ఇక్కడికి. మర్చిపోయి పడుకున్నాను. హాఫ్ అన్ అవర్ పడుకుని 7:30కి లేసి వెళ్తే నేను వెళ్ళిపోయారు ఆయన. ఈయన మీద ఒట్టు, నిజం చెప్పు. అన్నయ్య అన్న. ఓహో, అయితే చూసావా కావాలని చేసింది. అయితే ఎస్ఆర్ నగర్ కి రమ్మన్నారు ఆయన బస్ డ్రైవర్ ఫైనల్ గా ఫోన్ ఎత్తి. సో ఎస్ఆర్ నగర్ అంటే నేను ఊహించుకున్నా శ్రీనగర్ అని. కాశ్మీర్ దగ్గర ఇక్కడ హైదరాబాద్ ఒకటి ఉందని చెప్పారు నాకు. చెప్పారా? ఆయన ఎస్ఆర్ నగర్ అన్నారు, నేను శ్రీనగర్ అనుకున్నా. సరే శ్రీనగర్ కి తీసుకెళ్ళండి అని క్యాబ్ డ్రైవర్ కి చెప్తే ఆయన యూ టర్న్ తీసుకుని శ్రీనగర్ తీసుకెళ్లిపోయాడు. ఇంకా బస్సు మెహదీపట్నంకి వెళ్ళిపోయింది బస్సు. సరే నేను కూడా ఇక్కడే ఉన్నా, మీ స్టాప్ దగ్గరే ఉన్నానంటే మీరు ఎక్కడ అంటే శ్రీనగర్ లో ఉన్నా అన్నారు. ఆయన ఫుల్ వేసుకున్నాడు బస్ డ్రైవర్. ఏడవ స్టార్ట్ చేశాను, అన్న ప్లీజ్ అన్నా నన్ను ఇంట్లోకి రానివ్వరు అన్న ప్లీజ్ అని చెప్తే మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేశాడు. ఎమోషనల్ కార్డ్ వాడేవాళ్ళ. సో అప్పుడప్పుడు వాడాలి యూనో. ఆంటీ అంకుల్, ఆ రోజు యాక్చువల్లీ వీళ్ళందరి గెట్ టుగెదర్ పార్టీ ఉంది. సో ఆ పార్టీకి వెళ్ళడం కోసం తను బస్సు మిస్ అయ్యాను అని చెప్పి కాసేపు టైం స్పెండ్ చేసి డ్రైవర్ తో మాట్లాడి అప్పుడు బస్సు రీచ్ అయ్యాడు. నువ్వు మనం చెప్పావు కదా ఇందాకే ఒట్టన్నారు. ఇప్పుడు నువ్వేం నాకు ఇప్పుడు భయం వేస్తుంది. ఏంటో భయ్యా ఈ మధ్య నువ్వు మాట్లాడలేదు. మేడం గారు, బీటెక్ లో కాలేజ్ బంక్ కొట్టి మూవీస్ కి వెళ్లే వాళ్ళం. నేను అసలు బంక్ కొడితే దొరికేవాడే కాదు ఇంట్లో. అదేంటో ఎగ్జామ్స్ అప్పుడు తెలిసిపోయేది. అది రిజల్ట్స్ లో ఆబ్సెంట్ అని రావడం, అదేంటో మార్క్స్ అయ్యారు ఏంటో వెళ్ళకపోతే. మా కాల్స్ కూడా వస్తాయి అన్న ఇంటికి. మా టైంలో మన కాలేజ్ ఇంకా ఫోన్ వైర్ లేదు రా లైన్లు. నువ్వు ఫోన్ వైర్ అని చెప్పు బాబాయ్. మీరు ఏంటో దాంకునేది అంటున్నాడు ఇందాని చెప్పవరకు అర్థం కాకుండా. ఏదో ట్రై చేద్దాం. ఏదో అనేసి వెళ్ళిపోతున్నాడు వాడు. బాబాయ్ మా ప్రదీప్ అన్న కోసం వైర్ లేపి బాబాయ్. నేను ఇందాక నుంచి మీ ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటే మనోడు అడ్డు వస్తున్నాడు అన్న, కనబట్లేదు. ఇలా చూడాలి సార్. నేను కూడా ఇందా నుంచి నిన్ను చూసి గెడ్డం వచ్చింది ఏంటి అనుకుంటున్నాను. మనోడు కిందకి ఇలా అన్నాడు. మేడం గారు, చిన్నప్పుడు నాకు నడక చాలా ఫాస్ట్ గా వచ్చింది. అంటే 1 year కి వస్తుంది కదా, నాకు ముందు 9 months కి వచ్చేసింది. ఫాస్ట్ గా వెళ్ళిపోయేదాన్ని. చిన్నప్పుడు మామూలుగా అప్పుడప్పుడు అందరూ చిచ్చోర పనులు చేశారు. నేను చిన్నప్పుడు అంతా చిచ్చోరలాగే ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి ముందుకి కూరగాయల బండి వచ్చింది. తోపుడు బండి వస్తుంది కదా, కూరగాయలన్నీ అమ్మడానికి వాళ్ళు వచ్చారు. మా మమ్మీ పైన కూరగాయలు కొంటది. మన కట్అవుట్ కి ఇంతకి టైర్ వరకే సరిపోయాం. పైన ఏం జరుగుతుందో తెలియదు మనకి. సరే అని చెప్పి నడుచుకుంటే వెళ్ళి కింద తట్టలో ఇంకా కూరగాయలు పెట్టున్నాయి. నెక్స్ట్ స్పేర్. సర్లే అదేంటో చూద్దామని ఇలా తట్టలోకి వెళ్ళా. మా మమ్మీ కొనేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. తట్ట తీసుకుని ఇవి వెళ్ళిపోయింది. నేను లోపలికి కూర్చొని బండి కదులుతున్నట్టు బాగుంది, చల్ల గాలి వేస్తుంది. అంతా బండి ఎక్కుతా అనుకుంటే వెళ్తున్నాం. ఆవిడ 2 సందుల దగ్గర ఆపింది. ఈ ప్లేస్ నాకు బాగాలేదని దిగిపోయా. దిగి చూసేటప్పటికి అది మన ఇల్లు కాదు, మన ఏరియా కాదు. ఎస్, ఒక 1 hour ఎతికారు మా ఇంట్లో వాళ్ళు. ఆల్మోస్ట్ ఎస్ తప్పిపోయాడని ఆనందపడుతున్న టైంలో దొరికేసా. అప్పుడు తప్పిపోయి ఉంటే ఇప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉండే, ఎంత సుఖంగా ఉండేవాడు. అదే కదా నాకు అర్థమైంది. ఇంత మంచి అన్న దొరికేవాడా అని. బాగానే కవర్ చేసావు. కానీ ఆవిడ ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఫాస్ట్ గా నడిచేవాళ్ళు, అలా మీరందరూ ఇప్పుడు ఆవిడతో పాటు ఫాస్ట్ గా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు మా ఈ సరిగమ టీమ్ తో పోటీ పడడానికి వస్తున్నారు ముత్యమంత ముద్దు టీం.
సూపర్, వెల్కమ్ వెల్కమ్. కానీ ఏ పాటకు వచ్చారో ఆ పాట గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు. అర్థం కదా. ఇప్పుడు సిటీ మార్ అన్నారు, ఎంతమందికి విజిల్ వేయడం వచ్చు ఇక్కడ? నాకు మేడం తో స్టార్ట్ చేద్దాం. ముందు ఏమైనా ప్రేయర్స్ ఉంటాయా? మైక్ రెడీ పెట్టుకోమ్మా. యుద్ధానికి వెళ్ళట్లేదమ్మా, ఏలేస్తున్నాం అంతే. ఇప్పుడు కుక్కర్ ఫస్ట్ విజిల్ వచ్చిందమ్మా. ఇది దేవుడికి. అన్నా వచ్చింది. సూపర్, కానీ మైక్ పెట్టలేదు. చిన్న చిన్న విజిల్స్ అలా వేసే విష్ణుని పడగొట్టేటి. ఆవిడకి వినపడేంత మాత్రమే వచ్చింది అంతే. ఇంకెవరికైనా వినపడితే కొడతారేమో. అసలు విజిల్ వేయడం ఎలా మేడం అడిగితే ఆవిడ గాలి కూడా రాదు. నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా అనుకోండి. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా వేయాలండి. అలాంటి రెడీ 1. రెడీయా ఎయిటింగ్ లో ఎత్తుకుతున్నారు మేడం. ఒక్క నిమిషం. రానివి చూపించి జనాల్ని ఆశ్చర్యచకుతులను చేస్తారు. సరే లాస్ట్ లో ఏంటి సార్ ఆశ్చర్య? మళ్ళీ రిపీట్ చేయగా. ఇప్పుడు ఆవిడేమన్నారు, రామని గారు వేసాకే వేస్తా అన్నారు విజులు. మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు మేడం. అందరానికి కళ్ళ నుంచి ఒకసారి ఎవరెవరు విజిల్ వేస్తారో వాళ్ళకి వెనక ప్రాంప్టింగ్. నీకు వచ్చా విజిలు? ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసావా నువ్వు విజిల్ వేసాగా? మైక్ దగ్గర పెట్టి వేస్తే ఎలా ఉంటుంది? కానీ ఆవిడ వేసినంత బాగా వెళ్ళిపోతుంది అంతా. మర్చిపోయింది చెప్పడం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ సరే, మనం అంతా ఫ్రెండ్స్ కాబట్టి ఏజ్ వైజ్ నుంచున్నాం. ఏజ్ అంటే ఇలా కిందకి వెళ్తున్నారు ఆవిడ. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? పీపుల్ ఆర్. మనం అందరం ఫ్రెండ్స్ కాబట్టి, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనం అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. అలాంటి సందర్భాలు చాలా జరుగుతాయి. ఎన్ని అనుకున్నావు నువ్వు? చాలా అనుకున్నావు. అది జరిగాయా? ఇంటర్ 2 సంవత్సరాలు పాస్ అవుదాం అనుకున్నాను, 3 ఏళ్ళు పట్టింది. ఇంటరే నీకు 3 ఏళ్ళు పట్టిందంటే దాదాపు 3 పోయిందా? బీటెక్ వచ్చింది. ఆమెని గారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను అనుకున్నదే జరిగింది. ఆవిడ అనుకున్నారు ఈ షోకి రావాలి, నన్ను కలవాలని. అనుకోకున్నది ఏంటంటే నేను అవార్డు ఆర్టిస్ట్ అయ్యేంత గొప్ప అంత అనుకోలేదు. సో అవార్డులు కూడా వచ్చాయి నా లైఫ్ లో, జీవితంలో మంచి మంచి డైరెక్టర్స్ వర్క్ చేశాను. సో అది ఐఎమ్ బ్లెస్డ్. మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికి, పెద్దవాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఇక డార్లింగ్, నేనేమి అనుకోలేదు. మీరేమన్నా నేను చెప్పనా? నేను ఈ షోకి రాకూడదు అనుకున్నాను, వచ్చాను. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక అమ్మా మీరేం టెన్షన్ పడకండి, అక్కడ కూర్చోవడం. నేను అప్పుడప్పుడు మీ కేసు ఇచ్చినప్పుడు నన్ను అంతే 2 క్లోజులు అంతే, ఎపిసోడ్ అంతా ఉన్నట్టు వస్తుంది అది. సరే, నువ్వు అనుకున్నది ఏంటి? నేను అనుకున్నది ఏసీపీడి యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నా. సాఫ్ట్ గా ఆర్టిస్ట్ అయ్యాడు. మేడం గారు యాక్చువల్లీ విజిల్ వేద్దాం అనుకున్నారు, అది విజిల్ రాలే. చిన్నప్పటి నుంచి నేను యాంకరింగ్ చేసి ఉండేవాడు. ఓ, మీరు యాంకరా? మీలాంటి కాదు. మీలాంటి కాదు, మీలాంటి కాదు. నేను మీ అంత కాదు. చిన్నప్పటి నుంచి చింటూ టీవీలో యాంకర్ చేశాను. అప్పుడు కూడా ఇదే ఈ ఫీల్డ్ లో రావాలి, యాక్ట్ చేయాలని చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. అలాంటిది ఏం లేదు. వెరీ నైస్, గుడ్ లక్. మేడం గారు? రాధేశ్యామ్. అంటే మా సిద్ధుని చూసినప్పుడు ప్రభాస్ గుర్తొస్తాడు నాకు. వెంటనే ఆదిత్య చెప్పాడు చిప్పు అని పెడతాడు కదా, అది గుర్తొచ్చేసింది. ఇప్పుడు మీరు మిమిక్రీ చేశారా? లేదు లేదు, క్యాజువల్ గా చెప్పాను. మా డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి చెప్పండి.
సో ఇప్పుడు ఆవిడ ఒక్కడే కరెక్ట్ చెప్తారేమో. స్కూల్కి వెళ్దాం అనుకున్నాను. స్కూల్కి వెళ్దాం అనుకున్నాను బట్ యాక్టర్ అయిపోయాను. వీడు స్కూల్కి వెళ్దాం అనుకున్న యాక్టర్ అయిపోయారు. ఆవిడ చిన్నప్పటి నుంచి యాంకర్ ఉన్నారు, ఆవిడ యాక్టర్ అయిపోయారు. నేను ఒక్కడేనా? మీరేమనుకున్నారు? నేను ఏది అనుకోలేదు, అది మ్యాటర్. తర్వాత గాలివాన ఎగిరి దెబ్బలు ఇక్కడ పడ్డా. బట్ మిమ్మల్ని అందరినీ కలిసాను, అది నాకు చాలా ఆనందం. చాలా ఆనందంగా ఎలా ఇచ్చా చేస్తారా? బయలుదేరండమ్మా, ఇది అయ్యేలా లేదు, ఇది అవ్వదు, ఇది మీరు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. సూపర్ ఫ్యామిలీలో ఈ ఫస్ట్ రౌండ్ లో 2 టీముల నుంచి ఇద్దరు కళాకారులు కావాలి. అంటే ఏ టైప్ ఆఫ్ కళాకారులు అని? చాలా మంది కళాకారులు ఉన్నారు. లలిత కళలు కాదు కానీ జస్ట్ చెప్పండి. సరే, మా సకల కళ వల్లభుడు పవన్ కళ్యాణ్ యుతి. సార్ ఇందాక ఆయనకి ఏదో ట్యాగ్ ఏది సార్? వల్లభ ఆఫ్ ఆల్ కళాస్. సేమ్ ట్యాగ్ అలాంటిది ఇవి కూడా ఒకటి ఇవరా? వృద్ధ కళాకారులు. ఆవిడ మీ గ్యాంగ్ లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్, అందుకే ఆపోజిట్ ఇచ్చాను. ఆపోజిట్ ఇచ్చా. ఓకే, ఎంజాయ్ ద గేమ్. గో. మీ ఇద్దరా? ఓకే, రండి. ఓకే, సో ఇప్పుడు 2 టీముల్లో ఫస్ట్ ఏ టీం ఆడాలి అని తెలియాలంటే మనం ఇప్పుడు ఫార్మింగ్ చేయాలి, పంటలు వేయాలి. ఆవిడ షాక్ అయింది. అమీర్పేట వై శ్రీనగర్ కాలనీ. ఓకే, మీరిద్దరు ఆటగా వేశారు, మీరే ఫస్ట్ ఆడాలి. మీ ఇద్దరిలో ఒకళ్ళకి ఒక వర్డ్ చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ పదం చూసిన తర్వాత బోర్డు మీద ఆ పదానికి సంబంధించిన బొమ్మ గీస్తారు. మీ పార్ట్నర్ ఆ బొమ్మని బట్టి ఆ పదం ఏంటో గెస్ చేస్తారు. 60 సెకండ్లు టైం ఉంటుంది. మీరు మాట్లాడడానికి లేదు, అనడానికి లేదు, నెంబర్స్ రాయడం, లెటర్స్ రాయడం ఉండదు, ఎవరిని చూపించడానికి ఉండదు. ఓన్లీ పిక్చర్ వేయాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్పేస్తా. ఎవరు గీస్తారు, ఎవరు గెస్ చేస్తారు? మేడం గారు చెప్పానా, ఆర్టిస్ట్. ఇందాక అడిగాను కదా కళాకారులు కావాలి. ఇప్పుడు ఆవిడ గీసాక మీకే అర్థమైపోయింది. Property, please. Okay, here we go. First word. Okay, timer on screen. The time starts in 3, 2, 1, go. ఆడుతున్నారు ఆట, గేమ్. ప్లే గ్రౌండ్. కళ్ళెర చేస్తున్నావుడా? ఇంటికి వెళ్ళడం. హౌసీ కాదమ్మా. ఏంటి ఆయన ఆడుతున్నావు ఏంటి, అంటున్నావు ఏంటి? నీకు నాకు తప్ప ఈ భూ ప్రపంచంలో ఇది ఒక రహస్యంగా మిగిలిపోతుంది ఇది. అండ్ ఆన్సర్ ఈస్ బొమ్మరిల్లు. పాప ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసారా? నేను ఇంత బాగా గీస్తే మీరంతా ఏంటేంటో చెప్తున్నారు అనుకుంటున్నా. అక్కడ క్రికెట్ బ్యాట్ ఎందుకు వచ్చినా అర్థం కాలేదు. బొమ్మ మ్యాన్. అన్న చిన్న డౌట్, లాస్ట్ లో ఒక బొమ్మ ఉంది, అది ఏ బొమ్మో తెలియట్లేదు. పాములు పడు. ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది క్రికెట్ బ్యాట్, ఇది ఏంటి? ఇది టెన్నిస్ బాల్, ఫుట్బాల్, క్రికెట్ బాల్, ఉప్పల బాల్. కాదు, ఇవన్నీ ఈ క్రికెట్ బ్యాట్ ఆడటానికే. లేదు ఇది బొమ్మ, వీళ్ళందరూ కూడా బొమ్మలే. మొత్తం బొమ్మలే. ఫస్ట్ వన్ పోయింది, అంతే కదమ్మా. టీచర్ ఇది ఎక్కువసేపు చూడకూడదు అలాంటి మనం. నెక్స్ట్ ది నీకు ఈజీగా ఇస్తా. ఆల్ ది బెస్ట్ నీకు కదా, ఆల్ ది బెస్ట్. తెలుసా ఇందాక ఎలాగే ఊపావు. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. ఎలిఫెంట్స్. బర్రె, బఫెల్లో, గేదె, ఇంకేముంది? దున్నపోతు. అది యానిమల్ లేనా? బుల్లా, బర్రె, ఆవు, ఇంకేమున్నాయి?
అక్కడ దాకా వచ్చి యూటర్న్ తిప్పి వెళ్ళిపోతున్నావు అటు ఇటు. పంది పంది వచ్చావు ఆల్మోస్ట్. బర్రే గేదె ఇంకేమున్నాయన్నా పేరు ర్యాబిట్ ని గెస్ చేయకపోతే ఎలాగా? ర్యాబిటా? చూడు ర్యాబిట్ చెవులు, క్యారెట్ కొరకగానే దాని మూతి చూడు ఎలా అయిందో. టాక్ ఏంటి చివర్లో క్రాకర్ ఎవరు కట్టారా? అదేంటది? వెరీ గుడ్. ఆవిడ ఎద్దు 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 ఎలా మర్చిపోతావరా? పవను పవను ఇప్పుడు మీ ఊర్లో ఎద్దైతే ఎలా ఉంటది? ఇలాగే ఉంటది కదా. అక్కడ అన్నావు గేదన్నావు చెప్తాను చూడు. ఇది ఉంది కదా, నేను వేరే చూపిస్తా. అది క్యామెల్ కు ఉండదు, అది క్యామెల్ కు ఉండదు. వాడు కూడా ఏ ఎద్దు గోటు సిద్ధు గోటు సిద్ధు. ఐ లైక్ ద ఫుట్వేర్ ఈచ్ వన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎద్దు ఇటు వెళ్దాం అనుకున్నా కూడా సగబడి ఇటు వెళ్ళచ్చు, ఎలా కూడా వెళ్ళచ్చు. అంటే ఏరోప్లేన్స్ హ్యాంగర్స్ ఉన్న చోట గాలి ఎటు వెళ్తుంది చెప్పడానికి ఒకటి పెడతారు క్లాత్. అది ఎటు ఎగిరితే అటు, ఇది తాక్ ఎటు ఎగిరితే అటు వెళ్తున్నట్టు ఆపోజిట్ డైరెక్షన్ లో. మ్యానుఫాక్చర్ డిఫరెంట్ గా ఉంది. ఇది మన ఇమాజినేషన్, తప్పులేదు అందులో. వీఆర్ ఆర్టిస్ట్. నెక్స్ట్ చాలా ఈజీ. మీరు సగం గీగానే చెప్పేస్తారు. ఆయన ప్రతిదీ అలాగే అనుకుంటున్నాడు. ఆవిడ కొంచెం కళ్ళతో చాలా తిడుతుంది, నువ్వు కొంచెం అర్థం చేసుకో. సరే థర్డ్ ట్రై చేద్దాం. టైమర్ ఆన్ స్క్రీన్. థర్డ్ వన్. ఆవిడ మొదటి రెండుకి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇంకా గట్టి మూసే సైడ్ జరుగు అంది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రివర్ నో యాక్టింగ్. మౌంటైన్స్ అవి. మచ్చా ఏస్తున్నావు మచ్చా? అది ఆన్సర్ ఫిక్స్ అవుతున్నా? ఏ రకంగా ఎలగట్లేదు అన్న అసలు. ఎనీబడి? బాహుబలి ఉన్నానేమో భయం వేస్తుంది. బాహుబలి నో కాదా? అమ్మయ్య. నేను ఆన్సర్ చెప్తాను. రెడీయా మీరు అంతా? చెప్పండి. ఇట్ ఈస్ ట్యాంక్ బండ్. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతా అందని కలా. చాలా చక్కగా ఆవిడ చాలా సింబల్ చూపించారు. ఇది ట్యాంక్ బండ్ రోడ్డు, నెక్లెస్ రోడ్. అంటే ఆమె ఏమనుకుందో నాకు తెలియదు కదా. బుద్ధుడేమో. ఇటేంటంటే ఇది సికింద్రాబాద్ రోడ్డు, ఆయన అటువైపు తిరుగుంటారు కదా. ఇది నెక్లెస్ రోడ్ ఉంటుంది చూసావు సాయంత్రం వెరీ ఈజీ. నువ్వు గీసావు, నువ్వే గెస్ చేయలే. ఆయనదే తప్పు, పవన్ కళ్యాణ్ తప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. మీరు ఏమైనా ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం. మచ్చా వద్దు మచ్చా, నా మాట. నేను ఆవిడకు చిన్న టెస్ట్ పెట్టా. 4వ వర్డ్ చెప్పక ముందు నువ్వు ఇటు వెళ్ళి ఆయన ఇటు పంపిస్తావని. అవసరం లేదు, నేనే గీస్తాను. ఆవిడ నిజంగా అటు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆవిడకు ఆల్రెడీ తెలుసు 4th వర్డ్ ఏంటో. ఇప్పుడు అటు వెళ్ళి ఆయన గీయడం మొదలెట్టుగా ఆన్సర్ చెప్తే ఒక పాయింట్ అనే వచ్చేది. అదిరా నిజాయితీ అంటే. నిజాయితీకి మారు పేరు గూగుల్ చే నిజాయితీ కొట్టే లోపల యూత్ వచ్చేస్తుంది. సరే మీరు ఎన్ని జోకులైనా వేసుకోండిరా, లాస్ట్ వర్డ్ అయితే ఆమె గీసేస్తుంది. మీరు గెస్ చేయడం మీ లేటే గానీ ఆవిడైతే గీసేస్తుంది. అనా లాస్ట్ వన్. దాని తర్వాత ఈ స్పెల్లింగ్స్ రాసినోడు ఒకసారి నన్ను కలవాలి. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్పైడర్. స్పైడర్-మ్యాన్. రైట్ ఆన్సర్. నువ్వు ఇందాక నుంచి అన్ని బొమ్మలు పూర్తిగా గీయడం వల్ల ఎవడు చెప్పలేకపోతున్నాడు. మొదలు పెట్టి సగమే గీసి సాలిడి పురుగు 2-3 కొమ్ములు వేసి. వాడైతే భలే ఉన్నాడు, మెడకాకే చేతులున్నాయి ఆడికి. రైట్ ఆన్సర్. సరిగంప టీం 1 పాయింట్.
మీరే ఇంత ఆలోచించి ఇలా ఆడారంటే నెక్స్ట్ ఇంకో ఇద్దరు వస్తున్నారు. నాకు సినిమా అర్థం అవుతుంది. ఈ పిల్ల కన్నడ, నేను తెలుగు. మధ్యలో వచ్చే బొమ్మలు ఏ లాంగ్వేజ్ లో తెలియదు. సిద్ధు ఫ్రమ్ ముత్యమంత ముద్దు. ఇప్పుడు మీ టీమ్ అట్లీస్ట్ 2 రైట్ ఆన్సర్స్ చెప్పాలి, అప్పుడే మీరు ఈ రౌండ్ గెలుస్తారు. రైట్? అంతేగా. థ్యాంక్ యూ గైస్. వీళ్ళు ఆడాక మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనమే కాదు, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని మనకు కూడా ధైర్యం వస్తుంది. ఓకే, ఫస్ట్ వర్డ్. Your time starts in 3, 2, 1, go. బాయ్, స్కూల్ గర్ల్. 20 seconds to go. ఫాస్ట్ గీసే ఏదో ఒకటి. ట్యూషన్ అయిపోయింది. అవును, నిజంగా చాలా బాగా గీశారు, మీరే గుర్తించట్లే. సో యుతి సీనియర్, సారీ, నేను ఆన్సర్ చెప్పనా? చెప్పేస్తున్నా. ఇట్ ఈస్ దుబాయ్ షేక్. దుబాయ్ షేక్. అమ్మా, నీ తప్పే లేదు. దుబాయ్ షేక్ నీకు నమస్తే పెడతది. సో దుబాయ్ లో ఉన్న మా ప్రేక్షకులందరికీ ఇది జస్ట్ ఆవిడ ఊహించారు. మీకు ఇదంతా ఎందుకు? ఫౌంటైన్ కరెక్ట్ గా వేసారు కదా. కాదు, అదేమో బిల్డింగ్. నేను ఫౌంటైన్ చెప్పిందేనా కొంచెం బాగుంది కదా. బిల్డింగ్ అంటే నేను ఇప్పుడు చాలా చెప్పాలి. ఓకే, సో నో ప్రాబ్లం, టెన్షన్ ఇల్లే. ఓకే ఓకే, టైమర్ ఆన్ స్క్రీన్. సెకండ్ వన్. Your game starts in 3, 2, 1, go. థియేటర్. మూవీ థియేటర్. రైట్ ఆన్సర్. కానీ యాక్చువల్లీ అది కాదు మా క్వశ్చన్. అందులో ఏ సినిమా ఆడుతోంది? రైట్ ఆన్సర్. So let's go. Third one. Your time starts in 3, 2, 1, go. ట్రాఫిక్ కానిస్టేబుల్. ఏంజల్. ఇట్స్ ఎ బాయ్. పోలీస్. దుబాయ్ షేక్ టైప్. దుబాయ్ షేక్ అంట. చెప్తా. టైమ్ అప్. నారప్ప ఏంటి పంపిస్తారు? కొడవలా అది? సరే, మన వాళ్ళని అడుగు ఒకసారి. డ్రామా చీర్ గర్ల్స్ ఏమో డౌట్ వస్తుంది. నువ్వు అక్కడే ఉండిపోయావు. మైకేల్ జాక్సన్. రైట్ ఆన్సర్. yes. మైకేల్ జాక్సనా? సిద్ధు రియాక్ట్ చూడు. కరెక్ట్ గా చేశాను కదా. హ్యాట్, ఇది హెయిర్. పెట్టిలా మూన్ వాక్ కదా మాది కాదు. మేము లైవ్ లో చూద్దాం అనుకుంటున్నామా అసలు మూన్ వాక్ ఎలా ఉంటది అంతా? సిద్ధు. అయ్యో సారీ, నేను మధ్యాహ్నం ట్రై చేశాను, మన వల్ల కాలేదు. చిన్నది లైట్ ఎల్లగా ఎట్లా చూపిస్తాడు చూడు. మైకేల్ జాక్సన్ వేస్తా అన్నారు. ఈ ఒక్కటి గనక మీరు చెప్తే మీ టీం ఫస్ట్ రౌండ్ గెలుస్తుంది. మీరు చెప్పలేకపోతే ఇట్స్ టై. ఓకే, లాస్ట్ వన్. టైమర్ ఆన్ స్క్రీన్. The game starts in 3. ఒక్క నిమిషం, అర్థమైందా నీకు? 1, go. దెయ్యం. ఓ మళ్ళీ మీరేనా? సరే. తేలా. పీత. తేలు. కార్ యాక్సిడెంట్. ట్రాఫిక్ సిగ్నల్. అయిపోయింది. స్కార్పియో. నాకు బాగా నచ్చిన విషయం, స్కార్పియన్ ని తెలుగులో తేలు అంటారన్న విషయం ఆవిడకి తెలియదు. పాప ఆయన 40 సెకండ్లు అప్పుడే చెప్పేసాడు తేలు అని. ఈవిడ అయ్యో వీడికి తెలియట్లేదు అనుకుని ఇంకా అంటే ఇంగ్లీష్ లో రాశారు కదా, సో నేను అదే స్కార్పియన్ అని రాసింది అందులో. సో ఆయన స్కార్పియన్ చెప్పేంత గీస్తూనే ఉంది. తేలు అంటే తనకు తెలియదు, అందుకే నేనేం మాట్లాడలేదు, ఎందుకైనా మంచిదని.
కంగ్రాచులేషన్స్ ముత్యమంత ముద్దు టీమ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్. మీరు సరిగంప టీం చాలా అద్భుతంగా పాటలు పాడతారు, అందుకే ద నెక్స్ట్ సింగింగ్ ఐకాన్స్ అయ్యారు మీరంతా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద టెలివిజన్ హిస్టరీ మేము ఒక సింగింగ్ షోకి 8 మంది జడ్జెస్ ని పిలిచాం. అటు ఇటు చూస్తారంట 8 మంది మీరే. వాళ్ళు చూడు వీళ్ళు చూసి వీళ్ళు లెక్కెట్టుకుంటారు 8 అంటే ఎక్కువ మామోయ్. వాళ్ళు కాదు జడ్జెస్ మీరు. ఈ జడ్జి మరి బాగున్నాడు రా. ఇప్పుడు మీ ముందుకి ఒక అద్భుతమైన కంటెస్టెంట్ ని పరిచయం చేస్తాను. ఆవిడ పాడతారు, ఆవిడ పాడిన తర్వాత మీ కమెంట్స్ మీద తెలుసుకుంటాం. గారు రెడీయా? ప్లీజ్ రండి. మేడం గారు చాలా మంచి సింగరు, మాకు చాలా బాగా పరిచయం. ఇందాక అరగంట ముందు సింగర్ అంటే మైక్ ఉండాలిగా, లేదు డైరెక్ట్ పాడేస్తారా? మీరు సింగరేనా? మీ పేరు, మీ ఊరు, ఏ పాట పాడబోతున్నారు? నా పేరు నిషా రవికృష్ణన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ముత్యమంత ముద్దు టీమ్. నేను ఈరోజు నువ్వు నువ్వు పాడబోతున్నాను. ఏ చిత్రం నుంచి? ఖడ్గం చిత్రం నుంచి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. జడ్జెస్ మీరందరూ ఆశీర్వాదం నాకు కావాలి. ఇప్పటి వరకు బానే ఉన్నారు వాళ్ళు. ఆ లాస్ట్ సెంటెన్స్ తర్వాత కొంచెం తగ్గారు వాళ్ళే. అమ్మో ఇదేదో జరిగేలా. బట్ యశస్వి గారు ఒక్కళ్ళే ఆ పాత్రలో ఉన్నారు. చిన్నది ఇచ్చారు ఇలా. సార్ రెడీయా మీరు? ఆల్ ది బెస్ట్ జడ్జెస్. థ్యాంక్ యూ.
మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అందంగా చాలా బాగా పాడారు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేర్చుకున్నారా మీరు? కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను. షూట్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ అంత కుదరట్లేదు. టైం దొరికితే అలానే ఫిల్మ్ సాంగ్స్ విని అలానే పాడేస్తాను. వెరీ నైస్, సూపర్. సో నాకు ఇంతకీ ఇప్పుడు అన్ని సార్లు నువ్వు అన్నారా? నువ్వు ఎవరు? అది యాక్చువల్లీ నువ్వు కాదు, లవ్వా? లవ్వా అంటే ఇట్స్ ఫర్ డెడికేటెడ్ ఫర్ ముత్తిమంత ముద్దు టీమ్. అప్పుడు అలా కూడా మీరు 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 ఎన్నిసార్లు నువ్వు అన్నారు? కౌంట్ కి ఎవరో ఒక జడ్జి ఉండాలి కదా. గణేష్ గారు, గణేష్ గారు, గణేష్ మాస్టర్ అది యాక్చువల్లీ డిస్కస్ చేస్తున్నారు. 24. వెరీ గుడ్ సార్, రాంగ్ ఆన్సర్. 72 సార్. లిరిసిస్ట్ మీ నేనా మీరా? మళ్ళీ చెప్పు. జోక్స్ అపార్ట్, వెరీ వెల్ డన్, సూపర్. సో మీకు ఇంకేదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా? ఏదైనా కన్నడలో నాకు తెలుసు, పాడొచ్చా? మంది పాన్ ఇండియా, మంది పాన్ ఇండియా. ಕನ್ನಡ ಇಸ್ ಓಕೆ. ಇಷ್ಟು ಕಾಲ ಒಟ್ಟಿಗಿತ್ತು ಎಷ್ಟು ಬೆರೆತರು ಅರಿತೆವೇನು ನಾವು ನಮ್ಮ ಅಂತರಾಳವ ಎಷ್ಟು ಕಾಲ ಒಟ್ಟಿಗಿತ್ತು ಎಷ್ಟು ಬೆರೆತರು ಅರಿತೆವೇನು ನಾವು ನಮ್ಮ ಅಂತರಾಳವ. మీరు ప్రతి ఆదివారం వస్తూ ఉండండి. మీ ముత్యమంత ముద్దు టీం వచ్చినా రాపైనా మీరు వచ్చి 2 పాటలు పాడుతూ ఉండండి. నిజంగా చాలా బాగుంది, వినడానికి చాలా బాగుంది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ చాలా బాగా ఆడారు. నలుగురు ఒకేలాగా ఆలోచించారు కాబట్టి ఏడవద్దమ్మా, ఇట్స్ ఓకే. సెకండ్ రౌండ్ ఆడడానికి 2 టీముల నుంచి ఇద్దరు ప్లేయర్స్ కావాలి సార్. మనం ఒకటి కదా, గేమ్ ఏంటో చెప్పొచ్చు. సరే, ఒక మేల్ ఫీమేల్ రండి. పల్కెస్ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? కళ్యాణ్ అన్న అండ్ స్వప్న. ప్రజ్ఞ అండ్ గణేష్. ప్రాపర్టీ ప్లీజ్. సో 2 ప్లేయర్స్ ఉన్నారు. ఒక ప్లేయర్ హెల్మెట్ పెట్టుకుంటారు. ఆ హెల్మెట్ కి ఒక ట్రే ఉంది. వాళ్ళు ఈ చైర్ మీద కూర్చుని ఉంటారు. వాళ్ళకి పైన ఒక బోర్డు ఉంది. నెక్స్ట్ ప్లేయర్ ఆ బోర్డు ని వెనక్కి పుష్ చేస్తే అది వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తుంది ముందుకి. అది వచ్చే లోపల వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొచ్చి ట్రే మీద పెట్టి దాన్ని ఆపచ్చు. మళ్ళీ సెకండ్ గ్లాస్ కి వెళ్తున్నప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి సెకండ్ గ్లాస్ తెచ్చుకుని పెట్టాలి. ఇలా మీరు టవర్ ఫినిష్ చేసేంత వరకు దాన్ని వెనక్కి పుష్ చేస్తూ ఉండాలి. అంతా టవర్ అయిపోయిన తర్వాత గేమ్ ఇస్ ఓవర్. ఎవరు కూర్చుంటున్నారు? నేను కూర్చుంటాను. కూర్చోండి. మీ సైడ్ ఎవరు కూర్చుంటున్నారు? Your game starts in 3, 2, 1, go! Come on, Kalyan Anna! వెళ్ళిపోతుంది వెనక్కి, కొంచెం లాగా. తన్నారు దాన్ని, అది ఎందుకు వెళ్తుంది? Try, come on, Anna. కింద పెట్టి పిరమిడ్ ఫామ్ చేయకూడదు. ప్రతి గ్లాస్ పిరమిడ్ ఫార్మేషన్ లో ఉండాలి. నువ్వు చేత్తో పట్టుకుని ఆడుతున్నావు, ఆ చేత్తో పట్టుకోకూడదు. ఫాస్ట్ గా చెయ్యకు కళ్యాణ్. బోర్డు గ్లాసు ఒకసారి మీ చేతిలో ఉండకూడదు. Come on, Kalyan. Not both at a time. Board to glass. Slow. సార్ పిరమిడ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది పుష్ చేసి దగ్గర పెట్టేసేయండి. గ్లాసు బోర్డు ఒకసారి ముట్టుకో ఇట్లా. ఇంకొక కప్ తీసి పెట్టేసేయండి.
నువ్వు మెల్లగా తోస్తే మెల్లగా వస్తుంది, గట్టిగా తోస్తే గట్టిగా వస్తుంది. ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు. లాస్ట్ 1 minute to go. వద్దు కళ్యాణన్న. ఏ బాప్ సో ఇట్ సైడ్ టీమ్ 1 2 3 4 5 6 and 7 గ్లాసెస్ ట్రేలో ప్లేస్ చేయగలిగారు. బట్ మేడం గారు పెడతారని అనుకున్నాను నేను కూడా, బట్ ఆల్మోస్ట్ ట్రై చేశారు. ముందుకు పడిపోవడం వల్ల అటు సైడ్ గ్లాస్ లో ఆయనకు అందలేదు. మ్యాటర్ కి రానా. కంగ్రాచులేషన్స్, 9 గ్లాసెస్ పెట్టారు. చాలా టఫ్ గేమ్. చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి ఇందులో, అవి కొంచెం ఫాలో అయితే కొంచెం ఈజీ అయ్యేది. అన్ని అర్థం అయ్యేటప్పటికి ఆయనకి 30-40 సెకండ్లే మిగిలింది లాస్ట్ లో. సార్ స్టార్టింగ్ మొత్తం బాడి ఎండింగ్ లో ఓహో ఇది కాదనుకుంటా అని అన్ని పడేసి మళ్ళీ ఫ్రెష్ గా ఆడాడు ఆయన. బట్ తప్పలేదు, అటెంప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా వాడారు. ఆల్మోస్ట్ నువ్వు కొంచెం ఆలోచించి నీ హాఫ్ పిరమిడ్ అయినప్పుడు నువ్వు గేమ్ ఆపేసుకుని ఉంటే దట్ విల్ బి యువర్ స్కోర్. సో అలాగే వెళ్ళి మీ గ్యాలరీలో జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ముచ్చమంత ముద్దు సెకండ్ రౌండ్ విన్నర్. సరిగంప టీం ఇక్కడ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి మా కోసం సరదా కొన్ని मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చిరు అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం పులికి పిలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కాచిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
జ్వాలకి ఎదురీతకి దోస్తి పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తి దరదం 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 దం దరదం 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 దం దరదం 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 దం దం దరదం దం దం. కొంతకాలం నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువా కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళు దిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీ సమున్న నేస్తమా నిక్కర్ నుండి జీన్స్లోకి మారిన సైకిల్ నుండి బైక్లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన చేరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా మారినా
నూనెలోన వేగుతున్న ఉప్పు చాప సౌండ్ కొట్టు గేదె గడ్డి మేయ అడ్డులేని గ్రౌండ్ రాతిరేల రెచ్చగొట్టె రంచుకున్న బ్యాండ్ గంగిరెద్దులాగా తిరిగే గ్యాంగు వంట బీచ్ గాలి చవద్దు ఈడు పన్నుకేమి తక్కువ లేదు జంకద్దు యముడాందా వేరా బాబాయి ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయి 7:30 నన్ను విడిచిపోలేదు మస్తు ఫిగర్ కి మనకి సెట్ అవ్వదు వెరీ సాడ్ ఈ కట్టె కాలదు నన్ను వదిలే 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 ఎవర్రా మనకి కస్టడీ ఇక ఊళ్ళో మనమే కిల్లాడి ఏ మ్యాన్ యోరే నో బాడీ ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ ఏ ఎవరా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే కిల్లాడి ఏ మ్యాన్ యోరే నో బాడీ ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें हो परिचయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలా దేవు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ ये సూపర్ వండర్ఫుల్ నిజంగా ఎన్నిసార్లు మీరు పాడుతున్నప్పుడు విన్నా ప్రతిసారి యూ డూ ద మ్యాజిక్ ఎందుకంటే అది ఫ్రెండ్షిప్ మీద పాడారు పాటలన్నీ అందరినీ బ్యాక్ టు మెమరీస్ తీసుకెళ్లారు అందరు ఫ్రెండ్స్ ని గుర్తు చేశారు వెరీ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా రావడం ఇలా పాడడం ఇట్ విల్ బి వెరీ వెరీ స్పెషల్ సో మన వాళ్ళని అడుగుదాం ఒకసారి చాలా చాలా బాగా పాడారు బ్రైట్ ఫ్యూచర్ ఉంది గాడ్ బ్లెస్ యూ వెరీ స్వీట్ ఆఫ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నేను వర్క్ చేసిన సీజన్ లో వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధిస్తున్నారు అండ్ ఇంకా మంచి మంచి బ్లాక్ బస్టర్ పాటలు పాడాలి ప్రపంచం అంతా మీ గొంతు వినాలి రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చాం మనం ఈ గేమ్ ఆడడానికి మీ టీం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తే చాలు పాప ఫస్ట్ రౌండ్ నుంచి చిన్నోడా అంటున్నారు ఎప్పటికైనా వదలండి ఓకే ఇచ్చే నుంచి చిన్నోడు ఇచ్చే నుంచి పెద్దోడు చెట్లు ఎక్కడం గోడలు ఎక్కడం ఇలాంటి ప్రాక్టీస్ ఉంటే ఈ గేమ్ చాలా ఈజీ ఈయనకు బాగా అలవాటు ఓసారి దూకు మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది కదా ఎవరెవరు మీ టీం ని ముందుకు తీసుకెళ్తారనేదే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మీరు ఈ రౌండ్ గెలిస్తే మీరు స్ట్రైట్ అవే ఫినాలే క్వాలిఫై అవుతారు ఒకవేళ మీరు గెలిస్తే మీరంతా ఫినాలేకి వస్తారు ఒకవేళ మీరు గెలిస్తే వీళ్ళని ఫైనల్స్కి వెళ్ళనివ్వకుండా సెమీఫైనల్స్ వరకు ఆపేస్తారు ఆపుదామన్నా వాళ్ళకి గెలవకపోయినా పర్లేదు మేము ఫైనల్కి వెళ్ళకూడదు ప్రాపర్టీస్ ప్లీజ్ గేమ్ స్టార్ట్ అవగానే ఇక్కడ నుంచి ఈ జార్డ్ బండ్లో చూసారా ఇది పట్టుకుని పైకి ఎక్కుతారు పైకి అక్కడ దాకా వెళ్తారు అక్కడి నుంచి ఒక బాల్ తీసుకుంటారు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి దీని మీద జారుడుకుంటూ ఇక్కడికి వచ్చి ఇందులో వేస్తారు 300 seconds అయిపోయే టైంకి ఎన్ని బాల్స్ ఉంటే అది మీ స్కోర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో మెల్లగా జాగ్రత్త కమాన్ రా
కమాన్ బా కమాన్ రా. జారేటప్పుడు జాగ్రత్త. కృష్ణ స్లో. మెల్ల మెల్ల వేసి తగులుతుంది. అందుకే ఫస్ట్ మెల్లగా ఆడండి అయ్యా. ఫైనల్స్ రా. ఇంకెవరైనా వస్తారా? సూపర్, సేవ్ యువర్ ఎనర్జీ. ఓకే, టైం ఫ్రీజ్. ఓకే, సరిగంప టీం నుంచి ప్లేయర్ స్వాప్ అయ్యారు. లెట్స్ బిగిన్ ద గేమ్. 3, 2, 1 గో. ఫాస్ట్ ఇప్పుడు. Thirty seconds to go. Time up. సరిగంప టీం 7 బాల్స్ కలెక్ట్ చేయగలిగారు. గురుగారు మొత్తానికి 12 బాల్స్ తో ఈ రౌండ్ విన్నర్. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ సరిగంప టీం. ప్రతి గేమ్ మంచి కాంపిటీషన్ ఇచ్చారు, మంచి ఫైట్ ఇచ్చారు. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. 3 రౌండ్లు గెలిచి కంగ్రాచులేషన్స్ ముచ్చమంత ముద్దు టీం. వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే. చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యుద్ధం, అందరూ సిద్ధం. అది ఎపిసోడ్ అని ముందు ఎపిసోడ్ ఎప్పుడో నిన్న బయలుదేరా షూటింగ్ అని. తెల్లవార్లు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే బాబాయ్, థ్యాంక్ యూ.